సింగరేణి నగల దుకాణంలో దోపిడీకి యత్నం. బుర్కా వేసుకుని ఒకడు, హెల్మెట్ తో మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి యత్నించారు. ఈ ఘటన మేడ్చల్ ఠాణాకు కూతవేటు దూరంలోనే గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోని బైక్ పై బుర్కా వేసుకున్న ఒకడు, హెల్మెట్ ధరించి మరొక దొంగడు ఉన్నాడు. హిందీలో మాట్లాడుతూ బుర్కా ధరించిన వ్యక్తి యజమాని శేషరంను కత్తితో చాటుతో పొడిచాడు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారం ఆభరణాలు, నగదు బ్యాగులు వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారం మీరే తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశారు. భయపడిన దుండగులు బయటకు పరుగు తీసి బైక్ పై వెళ్లే క్రమంలో శేషారం కొడుకు కుర్చీతో వెనక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పినా మళ్లీ తెరుచుకుని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి, సిఐ సత్యనారాయణతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.